కృప మనకు అనుగ్రహించబడుతుందని మనం గుర్తిస్తున్నామా? ఎంత శ్రేష్టమైన కృప! ఒక్క రెప్ప చిటికేసే అంత కృప నీకుంటే నీ జీవితం మారిపోద్ది. చిటిక వేసే అంత సమయంలో నువ్వు ఒకసారి గుర్తుపడితే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అలాగొచ్చి ఆ బిల్డింగ్ దగ్గర తగిలే మూమెంట్కి నువ్వు ఎంత ఘోర పాపివైనా ఒక్కసారి దేవా నన్ను మన్నించయ్యని ఒక యథార్థమైన పశ్చాత్తాపం నీలో కలిగితే, ఇంత ఘోర పాపివై ఉండి ఆయన అలా బిల్డింగ్ దాటి నీ దగ్గరకు వచ్చేలోపు నువ్వు పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా. రక్తానికి ఉన్నటువంటి గొప్ప అదండి, యేసు రక్తమందు కార్చబడింది. బలహీనులకే కృప విస్తారంగా అనుగ్రహించబడింది అన్నాడు. పాపం ఎక్కడ విస్తరించబడుతుందో అక్కడ ఏమవుతుందట చెప్పాలి. పాపము ఎక్కడ విస్తరించబడుతుందో అక్కడ ఏమవుద్దట తెలుసా? తెలియదు మీకు? కృప విస్తరించబడుతుంది. ఒకసారి చూడండి నా వైపు. పాపం ఈ లెవెల్లో నువ్వు చేసి ఉన్నావు అనుకో నీ జీవితంలో, ఇక్కడ చూడాలండి ప్రతి ఒక్కరు.